వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. కులం సత్యం అదే రాజకీయ సూత్రం. నిజం నిష్ఠూరంగా ఉంటుంది. ఎంత లేదనుకున్నా రాజకీయాల్లో కుల ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. ఏపీలో అయితే ఇది మరీ ఎక్కువ అనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అది నిజం అనిపించే విధంగా ఆ జిల్లా రాజకీయాల్ని కులం కమ్మేసిందట. అక్కడ కులం పడగ విప్పి బుసలు కొడుతోందని సమాచారం. అన్ని పొలిటికల్ పార్టీలు కులం కార్డుతో కుమ్ములాటకు దిగిపోయాయని టాక్. ఇంతకీ ఏదా జిల్లా, ఏంటా కాస్ట్ పాలిటిక్స్? కులమే నిజం, అదే పొలిటికల్ ఇజం. కర్నూలులో అదే రాజకీయ నైజం. పాలిటిక్స్ లో వైదిస్ కుల వెర్రి. ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో క్యాస్ట్ పాలిటిక్స్ కామన్ అని చెప్తారు. అయితే అది ఇప్పుడు కాస్త ఓవర్ అయిందంటున్నారు. కుల రాజకీయం పడగ విప్పి బుసలగొట్టేదాకా వెళ్ళిందట. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు తర్వాత పాలిటిక్స్ లో కులం గోల పీక్స్ కి చేరిందంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ సామాజిక వర్గం ఓటర్లు ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు. దీంతో వాల్మీకి వర్గం సానుభూతి కోసం అటు వైసీపీ ఇటు టీడీపీ నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుతో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు దూరం అవుతారనే భయంతో అదే సామాజిక వర్గానికి చెందిన నేతల్ని టీడీపీ రంగంలోకి దించిందని లోకల్ టాక్. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు రంగంలోకి దిగి ఆలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఘర్షణ జరిగిన చిప్పగిరి మండలం నేమకల్లు, సంగాల గ్రామాల్లో తమ పార్టీకి చెందిన బాధిత కార్యకర్తల్ని పరామర్శించారు. విరూపాక్షి అరెస్ట్ సక్రమమే అంటున్న టీడీపీ నేతలు ఆయన ఓ ఎస్సీ మహిళ దుస్తుల్ని చించేశారని ఆరోపించారు. మరోవైపు వైసీపీకి చెందిన వాల్మీకి సామాజిక వర్గం నేతలు కూడా రంగంలోకి దిగారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వాల్మీకి సామాజిక వర్గాన్ని అణచివేస్తోందని, రాబోయే రోజుల్లో వాల్మీకుల సత్తా ఏంటో చూపిస్తామని అధికార టీడీపీని హెచ్చరించారు వైసీపీకి చెందిన ఆ సామాజిక వర్గం నేతలు. వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, మాజీ మేయర్ రామయ్య, ఎమ్మెల్సీ మంగమ్మ తదితరులు విరూపాక్షికి మద్దతుగా పర్యటించారు. సంగాల గ్రామంలో జరిగిన ఘర్షణలో వాల్మీకి సామాజిక వర్గం నుంచే కాకుండా ఎస్సీలు, యాదవ్ వర్గం నుంచి కూడా బాధితులున్నారు. వాళ్ళు రెండు పార్టీలకు చెందిన వాళ్ళు. బాధితుల కులాన్ని బట్టి పరామర్శలు కొనసాగుతున్నాయట. ఇరు పార్టీల నేతలు వచ్చి తమ తమ కులానికి చెందిన బాధితుల్ని పరామర్శించి వెళ్తున్నారని సమాచారం. ఎస్సీ వర్గానికి చెందిన బాధితుల్ని అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే దస్తగిరి పరామర్శించారు. బాధితులంతా ఎస్సీలు, బీసీలే కావడంతో ఆయా సామాజిక వర్గాల నేతలు పొలోమంటూ పరామర్శకు దిగుతున్నారట. వైసీపీ తరపున బీసీ నేతలు బుట్ట రేణుక, మత్సూదన్, రామయ్య లాంటి నేతలు రంగంలోకి దిగి ఏకంగా రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. కుల రాజకీయాలతో అసలు వివాదం మరుగున పడిపోతోందనే వాదన వినిపిస్తోంది. అసలు ఈ గొడవకు కారణం ఏంటి, నిందితులెవరు, బాధితులెవరు, అసలు ఏం జరిగింది అనేవి సైడ్ అయిపోయాయని సమాచారం. చట్టబద్ధంగా నడుచుకోవాల్సిన పోలీసులు కూడా నిస్సహాయంగా మిగిలిపోయారంటున్నారు. ముఖ్యంగా అట్రాసిటీ కేసు విషయంలో జరిగిన పరిణామాలు రాష్ట్ర స్థాయిలో తీవ్ర దుమారం రేపాయి. ఎమ్మెల్యే విరూపాక్షి తన దుస్తులు చించివేశారని, కులం పేరుతో దూషించారని ఓ మహిళ ఫిర్యాదు చేయడం, ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఫిర్యాదు చేసిన మహిళ దుస్తుల్ని ఆమె భర్తే పోలీసుల సమక్షంలో చించేసినట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను ఆధారం చేసుకుని ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెడుతోందంటూ వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. ఆలూరు ఘటనలో గొడవకు కులం రంగు పొలమడంతో అసలు రంగు బయటకు రాలేదంటున్నారు. కుల రాజకీయం పడగ విప్పి బుసలు కొట్టడం రాబోయే రోజుల్లో విపరీత పరిణామాలకు దారితీస్తుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఉమ్మడి జిల్లాల్లో గులాబీ పార్టీ నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందా? వరుస ఎన్నికల్లో పరాజయాల తరువాత జిల్లాలో పార్టీ డీలా పడిపోయింది. పార్టీని గాడిన పెట్టాల్సిన సమయంలో రెండు కీలక నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ పోస్టులు ఖాళీ అయిపోయాయి. వాటిని ఇంతవరకు భర్తీ చేయలేదు. అంతేకాకుండా రెండు జిల్లా అధ్యక్ష పదవులు కూడా నెలల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. ఆ జిల్లాలో ఒకవైపు కాంగ్రెస్, మరొక వైపు బీజేపీ క్షేత్రస్థాయిలో పట్టు బిగుస్తున్న వేళ బీఆర్ఎస్ మాత్రం నాయకత్వ ఖాళీలతో సతమతమైపోతోందని టాక్. ఇంతకీ ఏదా జిల్లా?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు బలమైన రాజకీయ శక్తిగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు నాయకత్వ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అచ్చంపేట, గద్వాల నియోజకవర్గాల్లో పార్టీకి పూర్తి స్థాయి ఇన్ఛార్జీలు లేకపోవడం కార్యకర్తల్లో అయోమయానికి దారితీస్తోంది. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో సరైన సమన్వయం లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నాయంటున్నారు కేడర్. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరిన తర్వాత ఆ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని ఇప్పటిదాకా బీఆర్ఎస్ ప్రకటించలేదు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అచ్చంపేటలో కూడా బీఆర్ఎస్ కార్యక్రమాలను సమన్వయం చేసే బాధ్యతలు చూస్తున్నారు. మరోవైపు గద్వాల నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్ కు సన్నిహితంగా మెలుగుతున్నారు. దీంతో అక్కడ కూడా బీఆర్ఎస్ కు నాయకత్వం లేకుండా పోయిందని టాక్. నాయకత్వ సమస్య కేవలం నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కాదు. జిల్లా అధ్యక్ష పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. గద్వాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గువ్వల బాలరాజు స్థానాలు ఖాళీ అయిన తర్వాత కొత్త అధ్యక్షులను గులాబీ పార్టీ ప్రకటించలేదు. ఈ ఆలస్యం పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రభావం చూపుతోందని గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆ ప్రభావం చాలాసార్లు పార్టీ కార్యక్రమాలపై పడిందని కార్యకర్తలు వాపోతున్నారట. ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని గులాబీ పార్టీ అధిష్టానం పలుమార్లు సంకేతాలిచ్చినా ఇప్పటివరకు నిర్ణయం వెలువడలేదు. ముఖ్యంగా గద్వాలలో పలువురు నేతలు ఇన్ఛార్జి పదవిని ఆశిస్తుండటంతో ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అటు అచ్చంపేటలో పార్టీని ముందుండి నడిపించే నాయకత్వం కోసం కేడర్ ఎదురు చూస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు పార్టీ కార్యక్రమాల కోసం నియోజకవర్గాలకొచ్చి వెళ్తున్నారు తప్ప కొత్త నాయకత్వంపై నిర్ణయాలు మాత్రం తీసుకోవడం లేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో లీడర్ లేని గులాబీ కేడర్ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. త్వరగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షుల నియామకం జరిగితే పార్టీ బలోపేతమవుతుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. అద్దంకిలో మంత్రి గొట్టిపాటి వర్సెస్ వైసీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ అన్నట్లుగా రాజకీయం రగిలిపోతోంది. ప్రభుత్వ భూముల్ని టీడీపీ నేతలు ఆక్రమించి వెంచర్స్ వేసి అమ్మేసుకుంటున్నారని వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ ఆరోపించారు. దమ్ముంటే దాన్ని నిరూపించాలని గొట్టిపాటి సవాల్ చేస్తున్నారు. ఇక లోకల్ వార్ దగ్గర పడే కొద్దీ టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ దుమ్ము రేపుతోంది. వైసీపీ ఇన్ఛార్జ్ ఆరోపణలపై నిరసనలు తెలుపుతూ టీడీపీ నేతలు ర్యాలీ తీశారు. అయితే ఈ ర్యాలీలో కొందరు వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు అనేది టాక్. ఈ అద్దరిపోయే ట్విస్ట్తో అద్దంకి పాలిటిక్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయట. ఇదేం ట్విస్ట్ అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందంటున్నారు. ఇంతకీ ఏంటా విషయం? అద్దంకి నియోజకవర్గంలో 2014లో వైసీపీ తొలిసారి పోటీ చేసి ఘనంగా బోణికొట్టింది. కానీ ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో చతికిలపడింది. 2014లో తొలిసారి వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్ ఆ తరువాత టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో అద్దంకిలో వైసీపీకి ఆయనే అతిపెద్ద అడ్డంకిగా మారిపోయారు. 2019, 2024 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి గొట్టిపాటి పోటీ చేయడంతో వైసీపీ అభ్యర్థులకు గెలుపు అవకాశమే లేకుండా పోయింది. దీంతో అద్దంకిలో వైసీపీ పరిస్థితి నానాటికి దిగజారిపోయింది. ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో స్థానికులను కాదని గుంటూరు జిల్లా నుంచి వచ్చిన వలస నేతకు వైసీపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించినా ఫలితం లేకుండా పోయింది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ 3 సార్లు ఎన్నికలు జరిగితే 2014లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. ఆ తరువాత వైసీపీ తిరిగి గెలిచిందే లేదు. 2019, 2024 ఎన్నికల్లో సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేయకపోవడం వల్లే పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారట. ఇక 2019 నుంచి 2024 వరకు అద్దంకి వైసీపీలో 3 ఇన్ఛార్జీలు మారారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో పార్టీకి గట్టి నాయకుడు కావాలని అధిష్టానానికి మొరపెట్టుకోవడంతో వినుకొండకు చెందిన వైసీపీ నేత, ప్రముఖ వైద్యుడు చింతలపూడి అశోక్ కుమార్ కు అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతల్ని అప్పగించారు. ఇక అద్దంకికి ఇలా వచ్చారో లేదో అలా అధికార టీడీపీపై అశోక్ కుమార్ విరుచుకుపడ్డం మొదలుపెట్టారు. అధికార పార్టీకి ప్రశ్నలు సంధిస్తూ తనకంటూ కొత్త ఒరవడిని సృష్టించుకున్నారట వైసీపీ ఇన్ఛార్జ్. ప్రజా సమస్యలపై నిత్యం గళం విప్పుతూ అధికార పార్టీని ఇరుకున పెట్టేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీని అటాక్ చేస్తూ నీరసించి నిస్తేజంగా ఉన్న వైసీపీ క్యాడర్లో జోష్ నింపారట ఈ డాక్టర్ కమ్ లీడర్. ఇక్కడి వైసీపీకి 10 ఏళ్ల కాలంలో 4 ఇన్ఛార్జీలు వచ్చిపోయారు. వాళ్లెవ్వరూ చూపించినంత ప్రభావం చూపిస్తున్నారట అశోక్ కుమార్. ఇలా అద్దంకి కోటలో పాగా వేశారట ఈ వైసీపీ నేత. డాక్టర్గా రోగి నాడి ఇట్టే తెలుసుకునే అశోక్ కుమార్ లీడర్గా అద్దంకి పబ్లిక్ పల్స్ పట్టేశారని టాక్. డైలీ
ఏదో ఒక టాపిక్ తో టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్. అద్దంకిలోని ప్రభుత్వ భూముల్ని టీడీపీ నేతలు ఆక్రమించి వాటిని వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఆరోపణలు సంధించారు. మంత్రి గొట్టిపాటి రవి అండదండలు లేకుంటే చెరువు భూముల్ని పట్టా ల్యాండ్గా మార్చే అధికారం ఎవరికుంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలకే దమ్ముంటే దీనిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి నిష్పాక్షికంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇలాకాలో భూ కబ్జాలు అంటూ వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ విరుచుకుపడ్డారు. కోర్టుల నుంచి తెచ్చిన ఆధారాల్ని చూపిస్తూ కబ్జాలు ఎలా చేశారో వివరించారు. చెరువులు, కుంటల భూముల్ని నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించడం ఎక్కడా వీలు కాదన్నారు. అయితే అద్దంకిలో మాత్రం చెరువులు, కుంటల్ని పట్టా ల్యాండ్లుగా మార్చడం టీడీపీ నేతలకే చెల్లిందని, అందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గరున్నాయని అంటున్నారు చింతలపూడి. వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ ఆరోపణలపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. అశోక్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ టీడీపీ నేతలు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో కొంతమంది వైసీపీ నేతలు పాల్గొనడం ఆ పార్టీలో పెద్ద చర్చకు, రచ్చకు దారితీసిందట. అయితే చెరువు భూముల్ని కబ్జా చేసి అమ్మేసిన వాళ్లల్లో టీడీపీ నేతలతో పాటు వైసీపీ లీడర్లు కూడా ఉన్నారంటున్నారు. ఈ కబ్జా వ్యవహారం ఇరు పార్టీల్లోని కింది స్థాయి నేతలకు చుట్టుకునే అవకాశం ఉండడంతో అశోక్ కుమార్ కు వ్యతిరేకంగా వాళ్లంతా చేతులు కలిపారని సమాచారం. కబ్జా ఆరోపణలు అవాస్తవమని ఢంకా బజాయిస్తున్న గుంపులో 2 పార్టీల వాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అదిరిపోయే ట్విస్టుతో అద్దంకి పాలిటిక్స్ ఎలా ఉంటాయో అశోక్ కుమార్ కు అర్థమైందట. అమాత్య, కొంచెం ఇటువైపు కూడా ఓ లుక్కేయండి సార్ అంటున్నారట అక్కడి కాంగ్రెస్ నేతలు. సొంత జిల్లాకి కూడా మంత్రి రాకపోతే తమ బాగోగులు ఎవరు పట్టించుకుంటారని వాళ్ళు ఆపోతున్నట్టు సమాచారం. మంత్రి గారు రాకపోతే తమ ఇలాకాలో పార్టీని కాపాడేదెవరు అని హస్తం నేతలు తెగ మదన పడిపోతున్నారట. మినిస్టర్ అండలేకపోతే లోకల్గా బలంగా ఉన్న బీఆర్ఎస్ ని ఎదుర్కోవడం తమ వల్ల కాదు అంటున్నారట అక్కడి కాంగ్రెస్ నేతలు. ఇంతకీ ఎవరా మంత్రి, ఏదా జిల్లా? రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది సిద్దిపేట జిల్లా నుంచి అయినా ఆయన మనసు మొత్తం పాత కరీంనగర్ జిల్లాపైనే ఉందట. ఆయన గత కొన్నాళ్లుగా సిద్దిపేట జిల్లా వైపు తొంగి చూడటం కూడా మానేశారని లోకల్ టాక్. సిద్దిపేట జిల్లాలో మొత్తం 4 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. గత కొంతకాలంగా జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో పొన్నం పర్యటించడమే మానేశారని సమాచారం. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ లీడర్లు, కేడర్ కు ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో కొద్ది రోజుల పాటు సిద్దిపేట జిల్లాలో పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటనలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఇక సిద్దిపేట నియోజకవర్గంలో అయితే మార్నింగ్ వాక్ పేరుతో స్థానికులను కలుస్తూ సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేశారు. అలా కొన్నాళ్ల పాటు సిద్దిపేట జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పొన్నం ఆ తర్వాత మెల్లమెల్లగా హుస్నాబాద్ నియోజకవర్గానికే పరిమితమయ్యారని సమాచారం. దాదాపు 2 ఏళ్ల నుంచి ఆయన సిద్దిపేట జిల్లా వైపు చూడడమే మానేశారని కాంగ్రెస్ వర్గాల్లో టాక్. ఇక సిద్దిపేట జిల్లా అంటేనే బీఆర్ఎస్ కంచుకోట అని చెబుతారు. గజ్వేల్లో మాజీ సీఎం కేసీఆర్, సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు లాంటి అగ్రనేతలంతా ఈ జిల్లాలోనే ఉన్నారు. ఈ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వీక్ గానే ఉంది. పార్టీ ఎంత వీక్ గా ఉందో గ్రూపు వారు అంత పీక్స్ లో ఉందట. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు వర్గాలుగా విడిపోయి నిత్యం గొడవలు పడుతూ భౌతిక దాడులకు దిగిన సందర్భాలు కోకొల్లలు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో ఇంత జరుగుతున్నా అదే జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్ మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయట. తన సొంత నియోజకవర్గమైన హుస్నాబాద్కే పరిమితమైన మంత్రి పొన్నం తన నియోజకవర్గాల గురించి పట్టించుకోవడం లేదని ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయట. మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుతో సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు అసంతృప్తితో ఉన్నారని టాక్. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యాక్టివ్ గా తిరుగుతుంటే తాము ప్రోటోకాల్ సమస్యతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని వాళ్లు తెగమాధాన పడుతున్నారట. ఇక ఉమ్మడి మెదక్ ఇన్ఛార్జ్ మంత్రిగా జిల్లాలో వివేక్ పర్యటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదని సమాచారం. మరోవైపు గతంలో సిద్దిపేట జిల్లాలో హడావుడి చేసిన మంత్రి పొన్నం ఇక్కడ నేతల తీరు, ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చూసి షాక్ అయ్యారని చెబుతారు. 1-2 సార్లు ఇక్కడ నేతలకు ఆయన చెప్పి చూసినా వాళ్లలో మార్పు రాలేదంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అందుకే సిద్దిపేట జిల్లాకు పొన్నం గుడ్ బై చెప్పారనే చర్చ కూడా నడుస్తోంది.
అయితే సిద్దిపేట జిల్లాపై పొన్నం ప్రభాకర్ దృష్టి పెట్టకపోవడానికి మరో కారణం కూడా ఉందని సమాచారం. ప్రస్తుతం పొన్నం ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గం గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్విభజనలో అది కాస్త సిద్దిపేట జిల్లాలో కలిసింది. అసలు సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గం ఉండడం పొన్నంకి మొదటి నుంచి ఇష్టం లేదని చెబుతారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుస్నాబాద్ ప్రచారంలో కూడా చెప్పారట పొన్నం. ఆయన మంత్రి అయిన తర్వాత కూడా పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. హుస్నాబాద్ ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని, అది కరీంనగర్ జిల్లాలో ఉండాలి అనేది ప్రజల ఆకాంక్ష అని చెప్పారట మంత్రి. ఇక రాజకీయంగా కరీంనగర్ లోని ఎదిగినందున సిద్దిపేట జిల్లా వైపు చూడటం పొన్నం ప్రభాకర్ కు ఇష్టం లేదని కాంగ్రెస్ వర్గాల్లో టాక్. ఇక సిద్దిపేట జిల్లాలో కేసీఆర్, హరీష్ రావు లాంటి బలమైన నేతలను ఢీకొట్టాలంటే అక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకత్వ బలం సరిపోదు. కాబట్టి మంత్రి పొన్నం కూడా ఈ జిల్లాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మరికొద్ది నెలల్లో సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. మంత్రి తీరు ఇలాగే ఉంటే ఇక్కడ పార్టీ పరిస్థితి కష్టమే అని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయట. ఇప్పటికే స్థానిక నేతల తీరు ఎవరికి వారే అన్నట్టు ఉందని వినికిడి. దీనికి తోడు మంత్రి పొన్నం కూడా సిద్దిపేట జిల్లాపై సీరియస్ గా దృష్టి సారించకపోతే రాబోయే రోజుల్లో పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటున్నారట కాంగ్రెస్ నేతలు. మరి మంత్రి గారు ఇప్పటికైనా సిద్దిపేట వైపు చూస్తారా, లేదంటే మనకెందుకులే అని లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరానికి ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమరానికి 7 నెలల సమయం ఉన్న పక్కా స్కెచ్ తో బరిలోకి దిగడానికి గులాబీ పార్టీ పావులు కదుపుతోందట. దీంతో తెలంగాణ గడ్డ మీద పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. హైదరాబాద్, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్ని కైవసం చేసుకోవడానికి కారు పార్టీ గేరు మార్చి సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోందని టాక్. గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ అధినాయకత్వం రచిస్తున్న ఆ ప్రణాళికలేంటో చూద్దాం. గతంలో హైదరాబాద్, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి సురభి వాణిదేవి, వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలుపొందారు. సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ కోల్పోవాల్సి వచ్చింది. తిరిగి ఆ 2 స్థానాలను కైవసం చేసుకునేందుకు గెలుపు గుర్రాల అన్వేషణలో గులాబీ పార్టీ పడిందంటున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ఈసారి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు నుంచి గతంలో గులాబీ పార్టీ అభ్యర్థిగా ఆమె విజయం సాధించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె అయిన వాణిదేవి ఈ విషయంపై ఇప్పటికే బీఆర్ఎస్ అధినాయకత్వానికి స్పష్టత ఇచ్చేశారు అనే టాక్ నడుస్తోంది. వాణిదేవి నో చెప్పడంతో కొత్త ముఖం కోసం గులాబీ పార్టీ వేట షురూ చేసింది అంటున్నారు. ఆ స్థానంలో గ్రాడ్యుయేట్లను ఆకట్టుకునే గెలుపు గుర్రం ఎవరు అనే దానిపై బీఆర్ఎస్ లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోందంటున్నారు. ఈ స్థానం కిందకి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ కూడా వస్తుంది. దీంతో బలమైన అభ్యర్థిని బరిలో దించి గెలుపు సాధిస్తే సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టినట్టు అవుతుందని, ఒకే దెబ్బకి 2 పిట్టలనేలా బీఆర్ఎస్ వ్యూహం రచిస్తుందని సమాచారం. ఇక వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీఆర్ఎస్ నుండి ఆశావాహుల హడావుడి ఎక్కువగా ఉందంటున్నారు. తీన్మార్ మల్లన్న పదవీకాలం ముగియనుండటంతో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానం ఖాళీ కానుంది. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు వాసుదేవరెడ్డి, మరికొందరు ఆశావాహులు బీఆర్ఎస్ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఏనుగుల రాకేష్ రెడ్డి, వాసుదేవరెడ్డి ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పట్టభద్రులను కలుస్తున్నారని సమాచారం. వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ ప్రభావం తెలంగాణ మొత్తం మీద ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోందట. దీంతో రాబోయే ఎన్నికల బరిలో ఎవరిని దింపాలి అనే అంశంపై ఇప్పటి నుంచే గులాబీ అధినాయకత్వం కసరత్తు చేస్తోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక గెలుపు గుర్రాల కోసం బీఆర్ఎస్ తెగ అన్వేషిస్తోందని సమాచారం. హైదరాబాద్, వరంగల్ ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గ్రాడ్యుయేట్లను ఆకట్టుకోగలిగిన నేతల కోసం గులాబీ పార్టీ గాలిస్తోంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ తో పాటు క్షేత్రస్థాయిలో బలం ఉన్న వాళ్లనే ఎంపిక చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందట. గత అనుభవాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఈ 2 స్థానాల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హైకమాండ్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి క్షేత్రస్థాయి ప్రచారం వరకు గులాబీ పార్టీ భారీ స్కెచ్ ని సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సరైన అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా పట్టభద్రులను తమ వైపు తిప్పుకునేలా క్షేత్రస్థాయి వ్యూహాలకు గులాబీ పార్టీ పదును పెడుతోంది. ఈ 2 స్థానాల్లో పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుందో అని గులాబీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
మా ఇలాకా మాకివ్వండి, మా తడాఖా ఏంటో చూపిస్తాం అంటున్నారట ఆ మాజీ ఎమ్మెల్యేలు. గత ఎన్నికల్లో కుండ మార్పిడి రాజకీయంతో ఆ ఇద్దరి నెత్తిన ఓటమి బండ పడిపోయింది. సొంత నియోజకవర్గాల్ని తమకు ట్రాన్స్ఫర్ చేయాలని వాళ్ళు అర్జీల మీద అజ్జాలు పెట్టుకుంటున్నారట. కుండ మార్పిడి రాజకీయాలతో చేతులు కాల్చుకున్న వైసీపీ అధిష్టానం సైతం ఎట్టకేలకు ఓకే అందని సమాచారం. రాబోయే స్థానిక సమరానికి ముందే ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు వాళ్ళ సొంత నియోజకవర్గాలను కేటాయించబోతున్నారనేది టాక్. దాంతో ఆ వైసీపీ నేతలిద్దరూ యమ ఖుషీగా ఉన్నారట. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా నియోజకవర్గాలు? 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో వినూత్న ప్రయోగాలు చేసి వైసీపీ చేతులు కాల్చుకుంది. అందులో పార్టీకి కీలకంగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 2 కీలక నియోజకవర్గాల్లో కుండమార్పిడి రాజకీయాలకు తెరతీసింది. ఇక్కడి ఎమ్మెల్యేను అక్కడికి, అక్కడి ఎమ్మెల్యేను ఇక్కడికి మార్చి గెలిచి రమ్మని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు పరీక్ష పెట్టింది. దీంతో అధిష్టానం చెప్పినట్టు చేసిన ఆ ఇద్దరు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో మార్కాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి నాగార్జునరెడ్డి విజయం సాధించారు. ఈయన రాజకీయాలకు కొత్త అయినా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి, పిల్లనిచ్చిన మామ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలుగా ఉండడం ఆయనకు కలిసొచ్చింది. మరోవైపు నియోజకవర్గంలో అంగబలం అర్ధబలం కూడా కుందూరు ఫ్యామిలీకి పుష్కలంగా ఉంది. అయితే ఇదే నియోజకవర్గం నుంచి 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా జంకె వెంకటరెడ్డి గెలిచారు. 2019లో నాగార్జునరెడ్డికి వెంకటరెడ్డికి మధ్య సీటు పోరు నడిచింది. ఆ పోరులో విజయం సాధించిన నాగార్జునరెడ్డి ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. అయితే 2024లో వైసీపీ అధిష్టానం ఇద్దరికీ షాక్ ఇచ్చింది. వీళ్లను కాదని గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబును తీసుకొచ్చి మార్కాపురం నుంచి పోటీ చేయించింది. నాగార్జునరెడ్డిని గిద్దలూరు నుంచి పోటీ చేయించింది. అయితే 2024 ఎన్నికల్లో లోకల్ లీడర్లైన నాగార్జునరెడ్డి, వెంకటరెడ్డి గిద్దలూరు నుంచి వలస వచ్చిన అన్నా రాంబాబుకు సహకరించలేదంటారు. దాంతో 2024 ఎన్నికల్లో అన్నా రాంబాబు ఓటమి పాలయ్యారని లోకల్ టాక్. ప్రస్తుతం మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జిగా అన్నా రాంబాబు కొనసాగుతున్నారు. అన్నా రాంబాబుకు రెడ్డి సామాజిక వర్గ నేతలతో విభేదాలు తలెత్తాయి. ఆయన పోటీ చేస్తే సహకరించబోమని రెడ్డి వర్గం నేతలు తెగేసి చెప్పారు. దీంతో అన్నా రాంబాబును మార్కాపురానికి షిఫ్ట్ చేసి మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డిని గిద్దలూరు బరిలో దించింది అధిష్టానం. అయితే ఈ కుండ మార్పిడి ప్రయోగం 2 చోట్ల వికటించింది. గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి నాగార్జునరెడ్డి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన గిద్దలూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తమను సొంత నియోజకవర్గాలకు ట్రాన్స్ఫర్ చేయమని వైసీపీ అధిష్టానానికి నాగార్జునరెడ్డి, రాంబాబు గత 2 ఏళ్లుగా మొరపెట్టుకుంటూనే ఉన్నారట. స్థానిక సమరానికి ముందే తమను తమ నియోజకవర్గాలకు పంపిస్తే మంచి ఫలితాలు సాధించుకు వస్తామని చెప్పారని సమాచారం. అయితే ఈ మ్యాటర్ పై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వని వైసీపీ హైకమాండ్ ఇప్పుడు కొద్దిగా మెత్తబడిందని సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం కూడా ఎవరి సొంత నియోజకవర్గాలకు వాళ్లను పంపించేస్తే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వొచ్చని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తమ సొంత ఇలాఖాలో తడాఖా చూపించాలని నేతలిద్దరూ తహతహలాడుతున్నారట.